భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ సంస్థ తిరుపతిలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 సమ్మిట్ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ప్రపంచంలోని 100 కంపెనీలకు చెందిన ప్రతినిధుల బృందం పలువురు హాజరయ్యారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించడం ద్వారా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. మొదటిగా వారి తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం ద్వారా వారి పిల్లలను మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలలో స్థిరపడేందుకు ముఖ్య కారకులు అవుతారని తెలిపారు. గతంలో అయితే విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని దిక్కుతోచని స్థితిలో విదేశాలకు వెళ్లి పెట్రోల్ బంకులు, హోటల్లో పనిచేసే దుస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థులు మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలలో స్థిరపడే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతితో పాటు విజయవాడ, వైజాగ్ వంటి మహానగరాలలో మరిన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తే ఏపీలోని విద్యార్థులు విదేశాలలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐసీసీ డైరెక్టర్తో పాటు టీంను ఆయన అభినందించారు. ఐసీసీ డైరెక్టర్ నరసింహ మాట్లాడుతూ ఇప్పటికే ఐసీసీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ పేరుతో ప్రధాన నగరాలలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారిని మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా సంస్థ ప్రోత్సాహాన్ని ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు కోసం సంస్థ సైనికుల్లా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీలు, ప్రతినిధుల బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో ఇదేంటంటే యూఎస్కి యూకే అలా వచ్చి చదువుకోవాలంటే మనకు ఇండియాలో లాగా మనకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అక్కడ చదువుకోవాలంటే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్, ఐఎల్స్, టోఫెల్ అలా ఏదైనా జిఆర్ఈ అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి వచ్చిన బేసిక్ స్కోర్స్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ కాలేజెస్ డిసైడ్ అవుతాయి. సో దానికి వీఆర్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ క్యామ్రీ. స్టూడెంట్స్కి అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ అన్ ఏఐ ప్లాట్ఫామ్. స్టూడెంట్ టెస్ట్ రాసిన వెంటనే యాజ్ అ టీచర్ లాగా ఇట్ గైడ్స్, ఓకే నీ గ్రేడ్ ఇస్తుంది, it gives an assessment, so your feedback system anta build chesam on top of it. So basically we are an IT company. We wanted to help the students to get the right data in front of them. So మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన కంప్లీట్ హెల్ప్, రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన టెస్ట్లకి ప్రిపేర్ అవ్వడం ఎలాగా, తర్వాత నెక్స్ట్ దెర్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్ దే నీడ్ టు రైట్స్, వాళ్ళ పర్సనల్ స్టేట్మెంట్ డెవలప్ చేయాల్సి వస్తుంది, ఎస్ఓపి డాక్యుమెంట్ ఒకటిని, ఎల్ఓఆర్స్ అని. దాని అన్నిటికీ మా టూల్లో వీ హ్యావ్ డెవలప్డ్ టూల్స్ ఫర్ ఆల్ దీస్ స్మాల్ యాక్టివిటీస్. తర్వాత అప్లికేషన్స్ కాలేజెస్కి చేసిన తర్వాత సో స్టూడెంట్కి అడ్మిషన్ తెప్పించడం అయిన తర్వాత వీ విల్ హెల్ప్ దెమ్ ఈవెన్ ఇన్ ద గెటింగ్ I-20s, గెటింగ్ వీసా సపోర్ట్. ఇక్కడే మేము ఆగిపోకుండా సో వీ హ్యాండ్ హోల్డ్ ద స్టూడెంట్స్ ఈవెన్ యూఎస్కి వచ్చిన తర్వాత. సో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ 2014 టు డూ దేర్ ఓపీటీ అండ్ సిపిటీ ప్రోగ్రామ్స్ అని 2 ఉంటాయి. చదువుకునేటప్పుడే దే కెన్ టేక్ సమ్ ట్రైనింగ్స్ అండ్ జాబ్ చేసుకోవచ్చు. సిపిటీ అంటే 20 hours వాళ్ళు జాబ్ చేసుకుంటూ చదవచ్చు అనమాట. ఆ ప్రోగ్రామ్స్కి ఎస్పెషలీ ఫర్ ద ఐటీ స్టూడెంట్స్ వీఆర్ హెల్పింగ్ దెమ్. ఓపీటీ అంటే సో ఒకసారి ఎంఎస్ అయిన తర్వాత 3 years వాళ్ళకి ఓపీటీ స్టేటస్ వస్తుంది. సో ఆ ఓపీటీ స్టేటస్లో వాళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. సో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. మా ఐటీ కంపెనీకి వీ హైర్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ దే గెట్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్.